హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మ్యాచ్ చైన్ లేకపోతే మ్యాచ్ క్వెస్ట్ అనేటటువంటి బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ని ఏ విధంగా మైనింగ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో బ్లాక్ చైన్ అంటే మీకు మొదటగా మీనింగ్ అనేది తెలిసి ఉంటుందండి. ఈ బ్లాక్ చైన్స్ అనే ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ బ్లాక్ చైన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఏదన్నా ఒక క్రిప్టో ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయాలి అని అంటే ఒక బ్లాక్ చైన్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. మనం ట్రస్ట్ వ్యాలెట్ కానీ, మెటామాస్క్ కానీ, లేకపోతే బైబిట్ కానీ, బైనాన్స్ కానీ, ఇలా ఏ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఓపెన్ చేసినా కానీ మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన టెలిగ్రామ్ మైనింగ్ బాట్ నుంచి కానీ, లేకపోతే ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ కానీ ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే మనం ఒక నెట్వర్క్ అనే దాన్ని వాడతాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా బిఎన్బి, బిఎస్సి బ్లాక్ చైన్, ఆర్బిట్రము, కోరు, అదేవిధంగా తొందరలో ఐస్ నెట్వర్క్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నటువంటి ఐఓఎన్. సో వీటిని బ్లాక్ చైన్స్ అంటారనమాట. అంటే మనము ట్రాన్సాక్షన్ అనేది చెయ్యాలి అని అంటే మనకు కావాల్సినటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్నే బ్లాక్ చైన్ అని అంటారు. సో మ్యాచ్ క్వెస్ట్ అనేటటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఒక బ్లాక్ చైన్ అనే దాన్ని తీసుకొని వస్తున్నారనమాట. సో బ్లాక్ చైన్ అనేది ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉందో దీని యొక్క ఫ్యూచర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో బ్లాక్ చైన్ ఉంది కాబట్టి ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా మైనింగ్ అనేది చేయాలి. సో మైనింగ్ అనేది చేసేటప్పుడు మనం ప్రాపర్గా మైనింగ్ చేస్తేనే మనము రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎర్న్ చేయగలం అనమాట. సో ఇది బ్లాక్ చైన్ ప్రాజెక్టు. తర్వాత డిసెంబర్లో దీని మెయిన్ నెట్ అనేది ఉంటుంది. అంటే డిసెంబర్ వరకు మనకు మైనింగ్ అనేది ఉంటుంది. డిసెంబర్ తర్వాత మైనింగ్ అనేది ఆగిపోతుంది. దాని తర్వాత మనం ఈ మ్యాచ్ చైన్లో ఏదైతే ఎర్నింగ్స్ చేస్తామో వాటిని విత్డ్రా చేసుకోగలం. సో ఇప్పుడు దీనిలో ఏ విధంగా పర్ఫెక్ట్గా మైనింగ్ అనేది చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి రిఫరల్ లింక్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టెలిగ్రామ్ బాట్ ఇలా ఓపెన్ అవుతుందండి. దాని తర్వాత స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు లాంచ్ మ్యాచ్ క్వెస్ట్ అని ఒక డైలాగ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. లేకపోతే స్టార్ట్ ఫార్మింగ్ అని వచ్చింది అనుకోండి, స్టార్ట్ ఫార్మింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నాకు ఆల్రెడీ నేను మైనింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు క్లెయిమ్ అనే ఆప్షన్ చూపించింది. సో మీలో ఎవరైనా మైనింగ్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకి ఇక్కడ స్టార్ట్ ఫార్మింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది వస్తుందండి. సో స్టార్ట్ ఫార్మింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఎవ్రీ 8 అవర్స్కి ఇక్కడ చూడండి 7 hours 59 minutes 54 seconds అనేసి ఇక్కడ చూపిస్తుంది. ఎవ్రీ 8 అవర్స్కు మీకు ఒక్కసారి ఈ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాంట్లోకి మీరు వచ్చేసి తిరిగి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ ఫార్మింగ్ అని వస్తుంది. స్టార్ట్ ఫార్మింగ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇలా టైమింగ్ అనేది పడడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో అలా టైమింగ్ అనేది పడిన తర్వాత ఆల్రెడీ మీరు క్లెయిమ్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడికి కలెక్ట్ అవుతాయి. సో ఇది ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి మనం మైనింగ్ చేసే ప్రాసెస్ అనమాట. దాంతోపాటు ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఎర్న్ చేయాలి. ఇక్కడ చూడండి వీళ్ళు కూడా ఒక డ్రాప్ గేమ్ ఇచ్చారు. డ్రాప్ గేమ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. బ్లమ్లో మనం డ్రాప్ గేమ్ ఆడాము. దాంతోపాటు టో మార్కెట్లో కూడా డ్రాప్ గేమ్ అనేది ఆడుతున్నాం. సేమ్ అలాగే ఈ మ్యాచ్ చైన్ అనేది ఏదైతే ఉందో దీంట్లో మీకు ప్రతిరోజు కూడా మూడు డ్రాప్ గేమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఆ 3 డ్రాప్ గేమ్స్ మీరు ఆడితే మీకు ఈ ఎక్స్ట్రా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ వస్తాయి. సో ఆ పాయింట్స్ని ఇప్పుడు ఏ విధంగా ఎర్న్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ క్యాచ్ ఎమ్కి ఆపోజిట్లో ప్లే అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా కింద బకెట్ లాంటిది ఒకటి వస్తుందండి. ఆ బకెట్ తోటి పైనుంచే రివార్డ్స్ ఏ అయితే ఉంటాయో వాటిని మీరు కలెక్ట్ చేస్తూ వెళ్ళాలి. సో పైనుంచి పడేటప్పుడు మీకు బాంబ్స్ అనేవి వస్తాయండి. ఆ బాంబులు మటుకు టచ్ చేస్తే మీ కాయిన్స్ అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి. బెలూన్ వస్తుంది. బెలూన్ను మీరు టచ్ చేసినప్పుడు ఏం జరుగుద్దంటే ఈ కింద ఉన్నటువంటి బకెట్ ఏదైతే ఉందో దాని సైజు పెరుగుతుందనమాట. ఆ సైజు పెరగడం వల్ల మనకు ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. కానీ బాంబ్ అనేది ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు మటుకు
మీరు చాలా దూరంగా ఉండాలి. చూడండి ఇప్పుడు నేను ఒక్క గేమ్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేశాను. చేయడం ద్వారా నాకు 145 పాయింట్స్ అయితే ఉన్నాయో అవి వచ్చాయన్నమాట. సో, ఈ 145 పాయింట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వచ్చాయి. కంటిన్యూ అనే ఆప్షన్ ఒకటి, క్విట్ అనే ఆప్షన్ ఒకటి. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది చూడండి. సేమ్ అదే ప్రాసెస్. కింద బకెట్ ఏదైతే ఉందో దాన్ని మీరు రైట్ సైడ్‌కి, లెఫ్ట్ సైడ్‌కి ఈ విధంగా అంటూ ఉండాలన్నమాట. అంటూ ఉంటే పైనుంచి వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి మీ బకెట్‌లో పడాలి. పడితేనే మీకు రివార్డ్స్ అనేవి వస్తాయన్నమాట. అలా కాకుండా మధ్యలో బాంబు కూడా వస్తదండి. ఆ బాంబు టచ్ అయితే మళ్ళీ -15 ఎన్నో అయిపోతాయన్నమాట. -5 అనేది ఖచ్చితంగా అయింది. సో, బాంబ్ అనే దాన్ని టచ్ అవ్వకుండా బెలూన్ మాత్రమే టచ్ అవ్వాలి. తర్వాత పైనుంచి పడుతున్నటువంటి ఫ్లవర్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పడాలి. సో, అలా పడితే మీకు రివార్డ్స్ అనేవి వస్తాయి. మళ్ళీ నాకు ఇంకొక 138 రివార్డ్స్ వచ్చినాయి. తర్వాత మళ్ళీ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ క్లిక్ చేశాను. ఇంకోసారి కూడా ఆడి చూపిస్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఒకవేళ బాంబ్ అనేది పడిందా పొరపాటున మీకు వచ్చినటువంటి రివార్డ్స్‌లో నుంచి 50 కానీ, 100 కానీ కట్ అయిపోతాయి అన్నమాట. సో, చాలా జాగ్రత్తగా ఎటువైపు నుంచి టోకెన్స్ పడుతున్నాయి అనే వాటిని చూస్తూ బెలూన్స్ తర్వాత పైనుంచి పడేటటువంటి ఈ ఫ్లేమ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే టచ్ చేయాలి. బాంబు టచ్ చేస్తే రివార్డ్స్ అనేవి పోయినట్టే. సో, చాలా జాగ్రత్తగా మనకు 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది కాబట్టి ఆడండి. సో, ఇక్కడ నాకు ఇంకోసారి కూడా 130 టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో, దాని తర్వాత ఇక్కడ కింద క్విట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో, క్లిక్ చేశాను. ఇక్కడ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడికి వచ్చి యాడ్ అయిపోయాయన్నమాట. సో, ఇక్కడ మనకి 8 అవర్స్కి ఒకసారి ఇక్కడ ఫార్మింగ్ అనేది మనం చేయాలి. దాంతోపాటు కింద ఇచ్చినటువంటి గేమ్ ఏదైతే ఉందో ఈ గేమ్ కూడా మనం ఆడాలన్నమాట. సో, ఇవి 2 ఆడితే మనకు మ్యాక్సిమం రివార్డ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది. సో, దాని తర్వాత ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందండి. డైలీ బూస్టర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. గేమ్ బూస్టర్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది. సో, ఇది ఏ విధంగా వర్క్ అవుద్ది అనేది చూద్దాం. ఇక్కడ డైలీ బూస్టర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఈ డైలీ బూస్టర్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం రోజులో 3 సార్లు యూజ్ చేయవచ్చు అనమాట. సో, ఇక్కడ మన ఎర్న్ చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 50 పాయింట్స్ని యూజ్ చేసి మనం ఈ డైలీ బూస్టర్ అనే దాన్ని క్లిక్ చేయవచ్చు. సో, క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి 50 పాయింట్స్ అనేవి కట్ అయిపోయి మనకు బోనస్ అనేది 2x బోనస్ వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళు డైలీ బూస్టర్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ అయితే ఫామ్ అవ్వాలో దానికంటే ఎక్కువ పాయింట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో, ఈ డైలీ బూస్టర్ అనేది మనం ఒక రోజులో 3 సార్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది యూజ్ చేయాలి అంటే మన దగ్గర ఆల్రెడీ పాయింట్స్ ఉండాలి. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ పే చేయాలి. అలా రోజులో 3 సార్లు మీరు యూజ్ చేయవచ్చు. 3 సార్లు మీరు యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ మైనింగ్ స్పీడ్ అనేది డబల్ అవుతుంది. డబల్ అయ్యేసి మీకు టోకెన్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట, ఫార్మింగ్ స్పీడ్. దాంతోపాటు ఇక్కడ గేమ్ బూస్టర్ అనేసి ఇంకొకటి ఉందండి. సో, ఇది కూడా నేను ట్రై చేస్తాను. క్లిక్ చేస్తాను ఏం చేంజెస్ వస్తాయని. ఇక్కడ 150 పాయింట్లు అనేవి నేను పే చేయాలన్నమాట. సో, ఇది రోజుకొక్కసారి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ 0/1 అని ఉంది చూడండి. సో, 0/1 అని ఉంది. దాని మీద నేను క్లిక్ చేశాను. సో, క్లిక్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి నా దగ్గర ఉండేటటువంటి 150 పాయింట్లు కట్ అయిపోయాయి. కట్ అయిపోయి ఇక్కడ ఏం జరిగింది అంటే 3 మళ్ళీ గేమ్స్ అనేవి ఎక్కువ వచ్చాయన్నమాట. సో, ఈ 3 గేమ్స్ మీరు చాలా జాగ్రత్తగా ఆడాలి. చాలా జాగ్రత్తగా ఆడితేనే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ 150 పాయింట్స్ మీరు స్పెండ్ చేశారు. మీరు చాలా జాగ్రత్తగా ఈ గేమ్ 3 సార్లు ఆడితే అంటే ఈ బూస్టర్ అనేది యాక్టివేట్ అయ్యి 3 గేమ్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి ఈ గేమ్ అనేది మీరు చాలా జాగ్రత్తగా ఆడితే యావరేజ్గా ఒక్కొక్క గేమ్ ద్వారా 120 వచ్చాయనుకోండి. సో, 120 × 3 అంటే 360 టోకెన్స్, 60 పాయింట్స్ మీకు వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. సో, ఇక్కడ మీరు 150 పాయింట్స్ స్పెండ్ చేస్తే దానికి అట్లీస్ట్ డబల్ అనేది ఎర్న్ చేయాలి. ఎర్న్ చేస్తేనే మీరు ఇక్కడ 150 పాయింట్స్ స్పెండ్ చేసిన దానికి అర్థం అనేది ఉంటుంది. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది 8 అవర్స్కి ఒకసారి ఇక్కడ మైనింగ్ అనేది ఫార్మింగ్ అనేది చేయడము, క్లెయిమ్ చేసుకోవడం, మళ్ళీ ఫార్మింగ్ చేయడం, ఇది ఒక ఆప్షన్. రెండోది ఇక్కడ ఇచ్చినటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో పర్ డేకి 3 ఛాన్సెస్ ఆడడము. దాంతోపాటు ఇక్కడ డైలీ బూస్టర్ అనేది ఏదైతే ఉందో ఒకవేళ మీ దగ్గర పాయింట్స్ అనేవి ఉంటే 50 పాయింట్స్ స్పెండ్ చేసి మళ్ళీ ఇంకొక 3
బూస్టర్లు అయితే ఉన్నాయో ప్యాకేజెస్ వాటిని బై చేసి మళ్ళీ గేమ్ ఆడడము. ఈ విధంగా గేమ్స్ అంటే పర్ డేకి వీళ్ళు నార్మల్గా మీకు 3 ఇస్తారండి. ఆ 3 గేమ్స్ మీరు ఆడవచ్చు. దాని తర్వాత ఈ బూస్టర్ అనేది ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకోవడం ద్వారా మీకు మళ్ళీ ఇంకొక 9 గేమ్స్ అనేవి వస్తాయి. అంటే పర్ డేకి మీకు 12 గేమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ 12 గేమ్స్ ద్వారా మీరు యావరేజ్గా ఎంత ఎర్న్ చేయొచ్చు, 12 గేమ్స్ ఇంటూ ఒక 100 వేసుకున్నా కానీ 1200 అనేవి మీకు వస్తాయి పాయింట్స్. దాంతోపాటు ఈ బూస్టర్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేస్తే మళ్ళీ ఇంకొక మీకు 3 టైమ్ ఎక్స్ట్రా ఛాన్సెస్ అనేవి వస్తాయి అన్నమాట. దాంతోపాటు ఇక్కడ మైనింగ్ ద్వారా మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి. ఈ ఫార్మింగ్ ద్వారా కూడా పాయింట్స్ అనేవి వస్తాయి. సో ఇది మైనింగ్ చేసే విధానం. సో ఇది మైనింగ్ చేసే విధానం అండి. దాని పక్కన ఇక్కడ మీకు మళ్ళీ టాస్క్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఈ టాస్క్లు అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని టాస్క్లు అనేవి ఇచ్చారండి. అవేంటి అంటే ట్విట్టర్లో ఫాలో అవ్వడము, తర్వాత వీళ్ళ నెట్వర్క్ ఏదైతే ఉందో దానిలో జాయిన్ అవ్వడము, దాని తర్వాత కొన్ని టెలిగ్రామ్ మైనింగ్ బాట్స్ ఉన్నాయండి, వీళ్ళు కూడా రికమెండ్ చేశాయి. ఈ టెలిగ్రామ్ మైనింగ్ బాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జాయిన్ అవ్వడము. ఈ విధంగా మీరు ఇది కంప్లీట్ చేస్తే మీకు 200 కంటే ఎక్కువ పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి నేను కేవలం 11 టాస్క్లే చేశాను. ఇంకా రిమైనింగ్ కూడా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఇంకా మీకు ఎక్స్ట్రాగా ఇక్కడ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు రిఫర్ చేసిన వాళ్ళు యాక్టివ్గా ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీకు ఇక్కడ బోనస్ అనేది వస్తుంది. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ చూడండి, ఆ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి మైనింగ్ అని చూడండి. ఈ మైనింగ్ అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ద్వారా మాత్రం మీకు టోకెన్స్ వస్తాయి. ఇక్కడ వెయిటింగ్ ఫర్ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, వెయిటింగ్ టు క్లెయిమ్, ఆ ఆప్షన్ ఉన్న వాళ్ళ ద్వారా మీకు టోకెన్స్ అనేవి రావన్నమాట. ఎంతమంది యాక్టివ్గా ఉంటే అంత ఎక్కువగా మీకు టోకెన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ నుంచి కూడా మీరు ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాట్ చైన్ పాయింట్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ లాస్ట్లో మెగా డ్రాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉందండి. ఈ మెగా డ్రాప్ అనేది నాకు తెలిసి కేవైసీ ప్రాసెస్ అనమాట. వీళ్ళు కేవైసీ ప్రాసెస్ అనేది మనకు ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాంతో ఇచ్చారు. సో ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఇండియన్ యూజర్స్కి లేదు కాబట్టి దీనికి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏమన్నా ఇస్తారేమో చూడాలన్నమాట. సో ఇంతేనండి, ఈ మ్యాట్ చైన్ అనేటటువంటి బ్లాక్ చైన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్లో మైనింగ్ చేసే విధానం. సో ఇది డిసెంబర్లో లిస్టింగ్ అనేది అవుతుందన్నమాట. సో డిసెంబర్లో లాంచ్ అవుతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఇంకొక 3 మంత్స్ టైం అయితే మనకుంది. 3 మంత్స్ మీరు పర్ఫెక్ట్గా మైనింగ్ అనేది చేస్తే మీకు మంచి ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎందువలన అంటే బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ కాబట్టి. సో బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ మీద కొత్త ప్రాజెక్టులు అనేవి అంటే వేరే క్రిప్టో ప్రాజెక్టులు కూడా బ్లాక్ చైన్ మీద బిల్డ్ అవుతాయి. బిల్డ్ అయితే దాని ద్వారా మీకు వచ్చే రివార్డ్స్ అనేవి ఏ అయితే ఉన్నాయో ఆ రివార్డ్స్ అనేవి మీకు మంచి బెనిఫిట్ అనేది ఇస్తుంది అన్నమాట. సో టోటల్గా ఈ మ్యాట్ చైన్ అనేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో మైనింగ్ చేసే విధానం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.